రాధికా శరత్ కుమార్ ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సినిమాలు, ఎన్నో విభిన్నమైన పాత్రలు. స్వాతి ముత్యం, స్వాతి కిరణంలో పాత్రలు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతాయి. నాటి రాధిక ఇప్పటికీ అలానే ఉన్నారనేందుకు ప్రూఫ్ ఆమె రీసెంట్ మూవీ తాయి కళవి. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్ వీకెట్లో 25 కోట్లతో కుమ్మేసింది. 60 ఏళ్లు దాటాయి. భామ పాత్రలు చేసుకుంటూ కెరియర్ ఏదో నడుస్తుందిలే అనిపించుకునే టైం. కానీ రాధిక అలా కాదు. టాలీవుడ్, కాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన రికార్డు ఆమె సొంతం. ముఖ్యంగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, రాధిక కాంబో అంటే బాక్సాఫీస్కి పండగొచ్చినట్లే. ఆన్ స్క్రీన్ ఇద్దరి కెమిస్ట్రీ అలా ఉండేది మరి. ఆ తర్వాత తల్లి పాత్రలు చేస్తున్నా తనకంటూ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ సెలెక్ట్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ని విభిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. లేటెస్ట్గా ఆమె నటించిన సినిమా తాయి కళవి. తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ట్రెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 27 విడుదలైన ఈ సినిమాలో రాధిక పసుపు తాయి పాత్రలో నటించారు. ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే కఠినమైన స్వభావం ఉన్న వృద్ధురాలిగా నటించారు. అసలు ఆమె ఫస్ట్ లుక్ చూడగానే ఈమె రాధిక కాదేమో అనిపిస్తుంది. అంతలా పాత్రలోకి లుక్తో సహా పరకాయ ప్రవేశం చేశారు రాధిక. ఈ మేకప్ కోసం గంటల తరబడి కష్టపడ్డారు. 63 ఏళ్ల వయసులోనూ ఉత్తమ నటన కనబరిచేందుకు ఆమె పడిన కష్టం తెరపై కనిపిస్తోందంటున్నారు ప్రేక్షకులు. మేనరిజంలు, డైలాగ్ డెలివరీ, మాస్ టచ్, రాధిక లుక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. రాధిక కోసమే సినిమా చూడాలని థియేటర్కి క్యూ కట్టేస్తున్నారు ప్రేక్షకులు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి 25 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది తాయి కళవి. 60 ఏళ్ల రాధిక ప్రధాన పాత్రలో వచ్చిన మూవీకి ఈ రేంజ్ కలెక్షన్లా అని అవాక్కవుతున్నారంతా. డబ్బుపై ఆశ, కఠినమైన స్వభావం, ఎవరినైనా నిలదీగల ధైర్యం ఉన్న పసుపు తాయి చుట్టూనే తాయి కళవి కథ తిరుగుతుంది. ఈ బామ్మకి కోపం చాలా ఎక్కువ, లౌక్యము తెలుసు. డబ్బుపై యావంతా ఇంతా కాదు. వడ్డీ వ్యాపారం చేసే బామ్మ వసూళ్లు చేయగలదు. అవసరమైతే బూతులతో చెలరేగిపోగలదు. ఆమెకి 3 కొడుకులున్నా ఒక్కడు ప్రయోజకుడు కాదు. అలాంటి వాళ్ళని తరిమేసి కూతురు మనవడితో ఉంటుంది పసుపుతాయి. ఈ బామ్మ దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం జరుగుతుంది. అలాంటి సమయంలో ఆమెకి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఆమె నోరు తెరిస్తే కానీ నిధి సంగతి తెలియదు. ఇంకేముంది, కొడుకులు, కోడళ్ళు వచ్చి ఆ నిధి రహస్యం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి. కామెడీ ప్రధానంగా సినిమా నడిపించాడు దర్శకుడు శివకుమార్ మురుగేశన్. కామెడీతో పాటు చివర్లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. శివకార్తికేయన్ రీసెంట్ మూవీ పరాశక్తి ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు, కానీ ఆయన నిర్మించిన తాయి కళవి భారీ సక్సెస్ అందించింది. రాధికా శరత్ కుమార్ పవర్ఫుల్ నటన, విలేజ్ బ్యాక్డ్రాప్, ఎంటర్టైనింగ్ నేరేషన్తో తాయి కళవి కలెక్షన్లు కుమ్మేస్తోంది. రాధికకు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు అభిమానులు. లేదంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెలుగు డబ్బింగ్ ఉందేమో చూడాలి.